అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 18వ తారీఖు అనగా సోమవారం నుంచి 19వ తారీఖు నుంచి అనుసరించవలసినటువంటి దిశానిర్దేశకాల గురించి ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది. మొట్టమొదటగా మనం ఈ లెక్చర్లో ఈ వివరణలో లాక్డౌన్ అనగా అర్థం ఏంటి, నాలుగవసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు ఏంటివి, అందులో వేటికి అనుమతి ఉన్నది, వేటికి అనుమతి లేదు అన్న విషయాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లాక్డౌన్ 4.0గా పరిగణించబడే ఈ లాక్డౌన్ 31వ తారీఖు మే వరకు నడుస్తుంది. లాక్డౌన్ అనగా ఏంటి? లాక్డౌన్ అనగా ఏంటి అంటే ఒక వ్యవస్థను అదుపులోకి తీసుకురావడానికి ప్రజలను లేదంటే వ్యక్తులను ఒకే ప్రదేశానికి పరిమితం చేయడం అని అర్థం. లాక్డౌన్ అనగా ఏంటి? ఒక వ్యవస్థను అదుపులోకి తీసుకురావడానికి ప్రజలను ఒకే ప్రదేశానికి పరిమితం చేయడాన్ని లాక్డౌన్గా పరిగణిస్తారు. ఇది 4వసారి అనౌన్స్ చేయబడింది కాబట్టి, ప్రకటించబడింది కాబట్టి లాక్డౌన్ 4.0గా గుర్తించబడింది. ఇప్పుడు ఏవి అనుమతించబడ్డాయి, ఏవి పూర్తిగా అనుమతించబడలేదు అని చూద్దాం. లాక్డౌన్లో ట్రావెల్ అనగా ప్రయాణం, గాలి ఎయిర్ ప్రయాణం కానీ, విమానాలు కానీ, మెట్రోలు కానీ అనుమతించబడవు. మిగతా రైళ్ల గురించి గవర్నమెంట్ కొద్దిగా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. పర్మిటెడ్, ఏవి పర్మిటెడ్? మెడికల్, అంబులెన్స్, సెక్యూరిటీకి సంబంధించిన వాహనాలు ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా అనుమతిస్తుంది. ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థ గురించి స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఆర్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మూసేయాలని చెప్పేసింది. ఏవి అనుమతించబడుతున్న? ఆన్లైన్ లేదంటే డిస్టెన్స్ లెర్నింగ్ అనుమతించబడింది. మూడోదిగా ఫుడ్, తిండి గురించి ఏంటి? హోటల్స్, రెస్టారెంట్స్ బంద్ చేయవలసి ఉంది, ప్రొహిబిటెడ్. హోమ్ డెలివరీ అనుమతించబడుతుంది. మనుషులు ఆ హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి తినేది కాకుండా హోమ్ డెలివరీకి పర్మిషన్ ఉన్నది. ఎంటర్టైన్మెంట్ గురించి సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్నాషియం, పార్క్స్, థియేటర్స్, బార్స్ అండ్ ఆడిటోరియంస్ అన్నీ కూడా ప్రొహిబిట్ చేయబడ్డాయి. ఏవి కూడా వాటికి పరిమితులు ఇవ్వబడలేదు. స్పోర్ట్స్ గురించి వస్తే ఏవి కూడా ఓపెన్ చేయడానికి, ఆడడానికి అనుమతి లేదు. కాకపోతే స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ మాత్రం, స్టేడియంలు మాత్రం తెరబడి ఉంటాయి. అందులో వీక్షకులు ఉండకూడదు. ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ గురించి ఏంటి? ఆల్ అసెంబ్లీ హాల్స్, గ్యాదరింగ్స్ అండ్ కాంగ్రిగేషన్స్, అన్ని రకమైనటువంటి గుంపు కూడేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రొహిబిటెడ్. ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. ఏ దానికి కూడా పర్మిషన్ లేదు. రిలీజియస్ సంబంధించి, ప్రార్థనలకు సంబంధించి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్తుంది. పర్మిషన్ అనే ఛాన్సే లేదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. పర్మిషన్ విత్ రిస్ట్రిక్షన్స్ ఎక్సెప్ట్ ఇన్ కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ జోన్లు కాకుండా కొన్ని పరిమితులతో కూడినటువంటి మూమెంట్ ఇక్కడ చెప్పబడింది. ఇంటర్ స్టేట్ మూమెంట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే ప్యాసింజర్స్ వెహికల్స్ అండ్ బస్సెస్ విత్ మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఇన్వాల్వ్డ్. మరి స్టేట్ అవతల రాష్ట్రం, యువతల రాష్ట్రం యొక్క అనుమతులతో వాళ్ళు బస్సులోనూ వాహనాల్లోనూ ప్రయాణాలు చేయవచ్చు అనుమతితో. పాస్లు ఇస్తారు, ఆ పాస్లు తీసుకొని ఆన్లైన్లో పాస్ అప్లై చేయవలసి ఉంది. ఆ పాస్ తీసుకొని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళవచ్చు. అది ఒక ఖచ్చితమైన కారణం ఉండాలి. ఆ కారణం ఉంటేనే పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఊరికే మేము వాళ్ళని చూడడానికి, వీళ్ళు చూడడానికి వెళ్ళాలి, కలవాలి అన్నదానికి పర్మిషన్ ఇవ్వరు. ఇంట్రా స్టేట్ లోపల అయితే ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్స్ వెహికల్స్ అండ్ బస్సెస్
యాజ్ డిసైడెడ్ బై ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఈ అర్హతలన్నీ కూడా స్టేట్లకు ఇవ్వబడ్డాయి. వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, లేదంటే ఆ స్టేట్లో తాము నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో వాటి ప్రకారం నడిపించుకోవచ్చు వెహికల్స్ గురించి. నైట్ కర్ఫ్యూ. నైట్ కర్ఫ్యూ ఏంటి? రాత్రిపూట ఏ టైం నుంచి ఏ టైం వరకు మనిషి బయట తిరగకూడదు. ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్ షల్ రిమైన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండర్ 144 క్రిమినల్ పీనల్ కోడ్. 7 గంటలు సాయంకాలం నుంచి 7 గంటలు ఉదయం వరకు మనిషి తిరగకూడదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు. కొంతమంది అనుసరిస్తారు, కొంతమంది అనుసరించరు. అనుసరించకపోతే కొంతమంది కేసులు బుక్ చేస్తారు, కొంతమంది బుక్ చేయరు. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటుంది. తర్వాత పర్సన్స్ గూడ్స్. మనుష్యులు, వ్యక్తులు తిరగడానికి, లేదంటే ఏవైనా పదార్థాలు, గూడ్స్ లాంటి వస్తువుల గురించి ఏం చెప్పింది ప్రభుత్వం? ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ షల్ అలౌ ఇంటర్స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ మూవ్మెంట్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషనల్స్, నర్సెస్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అండ్ శానిటైజేషన్ పర్సనల్ అండ్ అంబులెన్సెస్ వితౌట్ రిస్ట్రిక్షన్. ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్ కన్సిడర్ చేయబడి శానిటైజేషన్స్ని, మెడికల్ స్టాఫ్ని, నర్సెస్ని, పారామెడికల్ స్టాఫ్ని ఎటువంటి అవరోధం లేకుండా వాళ్ళను అనుమతించమని ప్రభుత్వం తెలియజేసింది. తర్వాత ఆల్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ షల్ అలౌ ఇంటర్స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ కార్గో. మొదటి వ్యక్తుల గురించి, రెండోది గూడ్స్ ఆర్ కార్గో, వస్తువులు కానీ ఏవైనా ముడి సరుకులు కానీ. ఉట్టి ట్రక్కులు, లారీలతో సహా వాటన్నిటిని అనుమతించవచ్చు గూడ్స్ కార్గో కాబట్టి. ఎందుకంటే అందులో ఏదైనా చాలా అత్యవసరమైనటువంటి పదార్థాలు వెళ్తుంటాయి కాబట్టి వాటికి అనుమతి ఉంది. నేషనల్ డైరెక్టివ్స్ ఫర్ COVID-19 మేనేజ్మెంట్. ఇక్కడ మనం ధ్యాస పెట్టాల్సినటువంటి కామన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆల్, అందరికీ ఒకే రకమైనటువంటి దిశానిర్దేశకాలు ఇక్కడ ఇచ్చింది. వీరింగ్ ఆఫ్ ఫేస్ మాస్క్ ఈజ్ కంపల్సరీ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ వర్క్ ప్లేసెస్. ఖచ్చితంగా ఫేస్ మాస్క్ వేసుకోవాలి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కొత్తగా విషయం ఏంటంటే, స్పిట్టింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ షల్ బి పనిషబుల్ విత్ ఫైన్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ విత్ ఇట్స్ లాస్ ఆర్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ బై ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అథారిటీ. ఇంతకు ముందులాగా పబ్లిక్లో ఎక్కడంటే అక్కడ ఉమ్మేయటం అన్నది ఇప్పుడు సాధ్యం కాని విషయం. కొంతమంది 1000 రూపాయలు అంటున్నారు, కొంతమంది 15,000-20,000, వాళ్ళ స్టేట్ని బట్టి ఉంటుంది. ఆ చట్టం ప్రకారం పబ్లిక్లో ఉమ్మి వేయటము నిషేధము అన్నది కొత్తగా గుర్తుంచుకోవాల్సింది. సోషల్ డిస్టాన్సింగ్ అంటే సామాజిక భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. పెళ్ళిళ్ళు జరిగితే ఎక్కువలో ఎక్కువ 50 మంది మాత్రమే అటెండ్ అవుతూ, అందులో కూడా సామాజిక భౌతిక దూరాన్ని అనుసరించాలి. ఏదైనా ఎవరైనా చనిపోతే అకస్మాత్తుగా ఫ్యూనరల్ ఆర్ లాస్ట్ రైట్స్ రిలేటెడ్ గ్యాదరింగ్ షెల్ ఇన్ష్యూర్. ఇక్కడ వెళ్ళవలసిన వాళ్ళు 20 కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు చివరిసారిగా జరిగేటువంటి కార్యక్రమాలకన్నిటికి కూడా 20 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు. అవి గతంలో చాలామంది విషయాల్లో కూడా, సెలబ్రిటీస్ విషయాల్లో కూడా జరిగాయి, మనం న్యూస్లో విన్నాం. తర్వాత కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్, పాన్, గుట్కా, టొబాకో ఎట్సెట్రా ఇన్ పబ్లిక్ ప్లేసెస్ నాట్ అలౌడ్. ఇవి పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదు, తినకూడదు. గుట్కాలు కానీ, టొబాకోలు ఏదైనా కానీ, తంబాకు కానీ ఇటువంటివన్నీ కూడా తినకూడదని, తాగకూడదని చెప్తుంది. కానీ గవర్నమెంట్ లిక్కర్కు వాటికి అనుమతిస్తుందని ఒక డౌట్ రావచ్చు. లిక్కర్కు వాటికి కొనడానికి అనుమతి ఉన్నది, కానీ పబ్లిక్ ప్లేస్లో తాగడానికి, తినడానికి, ఉమ్మేయడానికి అనుమతి లేదు. ఇక్కడ స్పష్టం చేసుకుందాం. షాప్స్ గురించి. షాప్స్ ఏవే తెరవచ్చు? విల్ ఎన్ష్యూర్ మినిమం 6 feet డిస్టెన్స్. ఏ షాప్స్ అయినా తెరుచుకోవచ్చు. అది స్టేట్ గవర్నమెంట్కు, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ కూడా అనుమతించబడింది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏవైనా తెరుచుకోవచ్చు, ఏవైనా తెరుచుకోకపోవచ్చు. అక్కడ చేస్తే, ఒకవేళ ఓపెన్ చేస్తే ఏం చేయాలి? కస్టమర్స్ మధ్యలో 5 మంది మాత్రమే వెళ్ళాలి. అక్కడ కూడా 6 అడుగులటువంటి దూరం మెయింటైన్ చేయాలని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు కాలంలో వింటున్న విషయం ఏంటంటే, ఈరోజు అప్డేట్ మన దగ్గర కొన్ని రాష్ట్రాల్లో సరి సంఖ్యల్లో కొన్ని షాపులు తెరవాలి, బేస్ సంఖ్యలో కొన్ని షాపులు తెరవాలి. ఒకటేసారి అన్ని షాపులు తెరవకూడదు అన్నటువంటి విషయాన్ని మనం క్లియర్గా తెలియబడుతుంది. ఈరోజే మనం విన్న వార్తల్లో కొన్ని రాష్ట్రాల్లో బస్సులు కూడా నడపడం మొదలుపెట్టారు. హర్యానా రాష్ట్రంలో అయితే గత 10 రోజుల క్రితమే బస్సులు తిరగటం మొదలుపెట్టారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నట్టుగా మనం న్యూస్లో విన్నాం. అడిషనల్ డైరెక్టివిటీస్ అట్ వర్క్ ప్లేసెస్. ఒకవేళ పని చేయడానికి వెళ్తే అక్కడ ఎట్లా ఉండాలి? యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ద ప్రాక్టీస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ బి ఆర్ ఫాలోడ్. ఒకవేళ ఇంటి నుంచి పని చేస్తే మంచిది. ఒకవేళ వెళ్తే అక్కడికి థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్, శానిటైజరు ఖచ్చితంగా వాడాలి. అది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క బాధ్యత అని తెలియజేస్తుంది. ఫ్రీక్వెంట్ శానిటైజేషన్ ఆఫ్ వర్క్ ప్లేస్. ప్రతిసారి వర్క్ మనం చేసే ప్రదేశాన్ని ఇప్పుడు శుభ్రపరచాలని చెప్పి అడిషనల్ డైరెక్టివ్స్ ఇచ్చేసింది. ఇది మనకు లాక్డౌన్ 4.0 టిల్ 31st May అనేటువంటి దాని గురించిన పూర్తి సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.